హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను చిన్న కాన్సెప్ట్ అయితే అనుకున్నాను. యాక్చువల్గా మనకి రెగ్యులర్గా మొబైల్స్ నైట్ పూట చూడడం వల్ల నిద్ర అయితే పట్టడం లేదు. సో అందరూ జనరల్గా అనుకునేదే 10 నిమిషాలు రీల్స్ చూసి నిద్రపోదాం, లేకపోతే ఒక 10 మినిట్స్ వీడియో ఏదైనా వాచ్ చేసి నిద్రపోదాం అనుకుంటారు. అది కాస్త 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేస్తున్నారు. సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్ట్రగుల్ చేసిన ప్రాబ్లం ఇది. డైలీ 11కి స్టార్ట్ చేస్తాను. 11కి యాక్చువల్గా మనం నిద్రపోవాలి. బట్ 11కి మనం మొబైల్స్ ఓపెన్ చేసి 1 ఆర్ 2 అవర్స్ దాకా మొబైల్లో స్పెండ్ చేసి టైం అంతా ఓకే, అప్పుడు నిద్రపోవడానికి ట్రై చేస్తాము. అప్పుడు కూడా నిద్రపోతుంది, ఏదో ఆలోచన మధ్యలో నిద్రపోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ప్రశాంతంగా నైట్ పూట నిద్రపోవాలంటే నేను ట్రై చేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా ట్రై చేశాను నేను అంత ముందులో. బాగా వర్కౌట్ అయింది, 90% వర్కౌట్ అయింది నాకు. దీని తర్వాత నాకు ఏదో గ్యాప్ వచ్చి నేను ఆ పని అయితే ఆపేసాను. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అది నైట్ పూట నిద్రపోయే ముందులో అసలు ఫోన్ అనేది బెడ్ దాకా తీసుకురామాకండి. బెడ్ మీదకి ఫోన్ అనేది తీసుకురామాకండి. మీ పిల్లలు కానీ కొట్టి చెప్తారా, భయపెట్టి చెప్తారా, లేకపోతే మీరే అనుకోండి, నరకం అనుకోని అయినా కానీ చేయండి ఆ పని. ఫోన్ నైట్ పూట అనేది ఛార్జింగ్ పెట్టేసి పక్కన దాన్ని అలా పడేసేయండి. స్విచ్ ఆఫ్ చేసి కానీ సైలెంట్ మోడ్లో పెట్టి కానీ ఫోన్ని పక్కన పడేసేయండి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే మనకు యూజ్ అవుతుంది, ఓకేనా? లేకపోతే అసలు ఫోన్ని బెడ్ మీదకి అయితే తీసుకురామాకండి, ఓకేనా? అది సో అయినా కానీ నాకు నిద్ర పట్టడం లేదా అన్న, నువ్వు ఫోన్ పక్కన పడేమన్నా, నువ్వు ఫోన్ పక్కన పడేసి ప్రశాంతంగా నిద్ర అయితే రావట్లేదు, ఏదో ఆలోచన తలుచుకుంటున్నాను అనుకుంటే మాత్రం వాళ్ళు సజెస్ట్ చేసేదంటే, ఫ్రెండ్స్, బుక్ రీడింగ్ ఉన్న వాళ్ళు కానీ బుక్ రీడింగ్ లేని వాళ్ళు కానీ బుక్ అనేది ఒకటి కొనుక్కొని అది చదువుకోండి, ఓకేనా? బుక్స్ అంటే ఫ్రెండ్స్, నేను చెప్పే బుక్స్ ఏంటంటే మీరు ఏదో ఎంసెట్ కోచింగ్, లేకపోతే ఐసెట్ కోచింగ్, లేకపోతే మ్యాథ్స్ బుక్లో, సైన్స్ బుక్లో, తెలుగు నోట్బుక్లో ఇవి తీసుకురామాకండి మంచం మీదకి. ఆ టెన్షన్ వద్దు. మళ్ళా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు నవలలు లాంటివి పుస్తకాలు ఉంటాయి. మన ఆంధ్రపత్రిక పబ్లికేషన్స్ కానీ, వివేకానంద పబ్లికేషన్స్ కానీ, వీళ్ళు అట్లాంటి పబ్లికేషన్స్లో మీకు ప్రింట్ అయిన పుస్తకాలు ఉంటాయి. కొన్ని నవలలు, పాతకాలం నాటి నవలలు కానీ అట్లాంటివి పుస్తకాలు కొనుక్కొని, ఓకేనా, అవి చదువుకోండి. ప్రశాంతంగా నిద్రపట్టింది. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత అయినా కానీ 1/2 అవర్ 1 అవర్ దాకా వెళ్ళరు. 1/2 అవర్ చదువుకున్న తర్వాత మీరు పడుకుంటే ఎగ్జాక్ట్ 10 to 15 minutes డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. నేను ట్రై చేశాను, నాకు బాగా వర్కౌట్ అయ్యింది అది. సో అది మీకు సజెస్ట్ చేయడానికి అనుకుంటున్నాను. అలాంటి పుస్తకాలు అంటే ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇప్పుడు నేను మారంపూడి వెంకటరమణ బుడుగు, ఓకే, మీకు ఒకవేళ పేరు అది రివర్స్గా కనిపించవచ్చు, ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో తీస్తున్నాను కాబట్టి. బుడుగు లాంటి బుక్స్ కానీ, లేకపోతే నాతో పాటు నలుగురం, ఇది వచ్చేసరికి మాదేడి సులోచన గారు, ఎక్సలెంట్ బుక్ ఇది. నేను ఇది చాలా బాగా ఇంట్రెస్టింగ్. ఇది ఒక 1 వీక్ పట్టింది నాకు టైం. అంటే మనం ఇప్పుడు పడుకునేటప్పుడు కాబట్టి ఒక 10 pages 20 pages చదివేసి సర్లే చాలే అని చెప్పి పక్కన పెట్టి పడుకుంటాం కదా. అలా చదువుతూ ఒక 1 వీక్ చదివి. బుడుగు అనే బుక్ కూడా అంతే, ఒక 1 వీక్ చదువుకుంటా, ఓకేనా? అంతము చూసిన సూర్య, ఈ బుక్ గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్, అసలు దీంట్లో కాన్సెప్ట్ ఏంటని చెప్పి. ఎక్సలెంట్ బుక్ ఇదైతే, అంతం చూసిన సూర్య. అట్లాంటి పుస్తకాలు కానీ, లేకపోతే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ, ఓకేనా, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలి. ఇవి గీతాంజలి ఎన్నొచ్చరికి మీకు పద్యాల లెక్కన వస్తాయి. అంటే సామెతల రూపంలో, నీ ప్రేమలో నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది, ఇదే నా చివరి మాట, ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి పుస్తకాలు, ఇట్లాంటివి రైటింగ్ ఉంటుంది. మీరు మ్యాథ్స్ నవల లాంటివి తీసుకోండి. అంటే ఇప్పుడు అంతము చూసిన అసూరి అని చెప్పా కదా. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ బుక్స్ అనుకోండి. ఇది ఒక స్టోరీ. ఆ స్టోరీ మొత్తం మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
అట్లాంటి ఇంట్రెస్టింగ్ పుస్తకాలు ఏమన్నా తీసుకొని నైట్ పోయి చదువుకున్నారంటే మ్యాథ్స్ మ్యాథ్స్ మీరు నిద్ర కాన్సెప్ట్ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. అది ఒక 20 పేజెస్ చదవగానే మీకు ఆటోమేటిక్గా బుక్ పక్కన పెట్టేస్తారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. ఓకేనా, నా సజెషన్ అయితే ఇది ఫ్రెండ్స్. అది ఈరోజు టాపిక్ వచ్చరికి ఇది. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఫుల్గా వాచ్ చేయండి. ఫోన్స్ అయితే నిద్రపోయేటప్పుడు పక్కన పడేసేయండి. పుస్తకాలు ఏదైనా ఉంటే నేను చెప్పిన టైప్ ఆఫ్ బుక్స్ ఏదైనా ఉంటే అవి పర్చేజ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీరు 1 or 2 months కల్లా మొబైల్ అనేది అలాగ వెళ్ళిపోయింది. మీకు కాన్సెప్ట్ ఏంటి, పుస్తకం దగ్గర రావడం కాదు, మొబైల్ అనేది దూరం వెళ్ళింది. మీరు దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నారని చెప్పి ఇది మీరు సజెస్ట్ చేస్తున్నాను, అది కాన్సెప్ట్. ఓకేనా, వీడియో అంతా చూసి అసలు ఏం చెప్పాలనుకున్నారని చెప్పి మాత్రం అనుకోమాక, నేను చెప్పింది నాకు క్లారిటీ ఉంది. ఓకేనా అన్న, నీకు రాజేష్ అన్న, నీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్.